హలో, హాయ్, అందరికీ నమస్కారాలు. నేను ఒక మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు అంటూ వెనక ముందు ఉన్నారు, కాదనను. ఎవరున్నారు వెనక ముందు? నా పాలి భాగస్తులు లేరు, నా బలగము లేదు. నేను ఒక అనాథను. కానీ ఎవరో ఏది తప్పుగా అనుకోకపోతే నా సందేహం మీతో పంచుకుంటున్నాను అని నేను కోరుకుంటున్నాను. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఒక విధానం బట్టి మీ దగ్గర సోషల్లో పోస్ట్ చేయాలని కోరుచున్నాను. ఏది ఏమైనా నాకంటూ ఒక అమ్మ లేదు, నాన్న లేడు. ఎప్పుడు నేను దాదాపు 9 సంవత్సరాల్లో మా అమ్మ నాకు బాగా తెలుసు. మా నాన్న ఫేసు ఏ విధంగా ఉంటాడో నాకు తెలియదు. పోతే మా ఊర్లో కొందరిని అడిగా, మా నాన్న ఎవరిలాగా ఉంటాడో నాకు తెలియదు. అరే ఏదేంద్ర నీలాగానే ఉంటారా మీ నాన్న అన్నాడు. మా నాన్న 6 అడుగుల అజానుభావుడు మా నాన్న. అది విషయం. మా అమ్మ కూడా 6 అడుగుల అజానురాలు మా అమ్మ కూడా. కానీ ఏది ఏమైనా సరే, ఏదో మా నాన్నకు మా అమ్మకు కాలం తీరింది, వెళ్ళిపోయాను. నేనంటూ అక్కడక్కడ నలుగుతూ ప్రతి ఇంటికాడ బ్రతుకుతూ కూటి భోజనం కొరకు ఎవరు ముద్ద వేస్తే వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసా. అది విషయం. అక్కడక్కడ పెరిగి పెద్దగయ్యా. పోతే కాడ నేను హైదరాబాద్లో వెళ్ళి పని చేసుకుంటున్నాను ఒక వ్యక్తి దగ్గర. నా విషయము మా అక్కలు విచారించుకొని తెలుసుకొని ముందు నా స్టోరీ ఎట్టంటే, నాకు నేను చేసుకున్న భార్య ముందు ఆమెకు కూలి పనులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వాళ్ళ బంధువులే. ఇంకా ఏది ఏమైందో తెలియదు. మాకు వద్దులే అన్నట్టుగా, అన్న కూతురు మాకు వద్దులే, రేపు సందర్భంలో ఏదన్నా తేడా వస్తే ఇబ్బందులు అని వాళ్ళు వదిలించుకున్నారు. అటనే ఉంటే ఇంకెవరు వస్తారు మాకు సంబంధం, మా పిల్లలకు అన్నట్టు మాకంటూ ఒకరు ఇల్లరికం కావాలా అనే ఉద్దేశంతో ఎవరు నేను చేసుకున్న భార్య తండ్రి వాళ్ళ తమ్మునికి హెచ్చరించారు. పోతే ఆయన పేరు సవరన్న, నరసింగపురంలో సవరయ్య. ఆయన పేరు పూర్తి పొడు సవరయ్య అంటారు. ఆయన మా అక్క దగ్గర ఆలోచించి ఉంటారు, కాదు ఆలోచించే ఉంటారు. మరి వదిన, మరి ఏదైనా సరే, మరి మా అన్నకు మా పెద్దన్న కూతుర్లకు ఇల్లరికం కావాలి. ఎట్టా మీ తమ్ముళ్ళు ఉన్నారు కదా వదిన, మీ తమ్ముడు ఒకడున్నాడు కదా, వాడు ఎక్కడున్నాడు మన ఇద్దరు వెతికి తీసుకొచ్చి మా అన్న దగ్గర చేర్చుదాం. వాడు ఒక ఇంటోడు అవుతాడు, రేపు ఒక ప్రయోజకుడు అవుతాడు అని మా అక్కకు చెప్పి ఉంటాడని నేను అనుకుంటున్నా భావంతో. ఆ సందర్భంలో నేను ఎక్కడున్నాను? హైదరాబాద్లో బిహెచ్ఎల్ కంపెనీలో నేను పనిచేస్తున్నాను. అప్పుడు ఎంత కూలీ? 14-15 రూపాయలు కూలీ. స్టోరీ చెప్పినట్టు చాలా పెద్దగా ఉందిలే. పోతే వెనక ముందు అన్నట్టుగా నేను చెప్తాను. సరే, మా తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పి అందరికీ తెలియపరిస్తే, విచారించుకుంటే అక్కడక్కడ పలానా చోట ఉన్నాడమ్మా మీ తమ్ముడు, పలానా వ్యక్తి దగ్గర ఉన్నాడు, పలానా ఊర్లో ఉన్నాడు అంటే
ఇంకా అడ్రస్ పట్టుకొని ఇంకా హైదరాబాద్ వచ్చారు. ఎవరు? మా మన్యం అక్క వాళ్ళ మరిది పొడు సవరణ వచ్చి మాట్లాడుకొని, నేను ఒక మా కులం వ్యక్తి దగ్గరే నేను పనిచేస్తున్నాను, లేబర్ పని, పార పని. ఆయన అన్నాడు, రే నీ కష్టం నేనేం తీసుకొనిరా, నువ్వు కష్టపడి సంపాదించుకొని రేపు ఒక ప్రయోజకుడు అయితే నీకు పెళ్ళి చేస్తానురా, నీకు తగ్గట్ల అమ్మాయిని అన్నాడు. వాళ్ళ ఇంట్లో తింటూ వాళ్ళ ఇంట్లో పని చేస్తూ నాకు నెలకు అది వారానికి 35 రూపాయలు, 30 రూపాయలు భోజనానికి తీసుకునేవాడు. వారం అంతా పనిచేస్తే మిగతా డబ్బులు బ్యాలెన్స్ అట్టా ఎత్తి పెట్టేవాడు. ఆ విధంగా జరిగిపోయింది. ఆ తర్వాత మా అక్క వచ్చి మా వచ్చి ఇది విషయం, ఇది సంగతి అని ఆ మేస్త్రి దగ్గర చెప్తే ఆ మేస్త్రి విచారించుకొని ఇది ఏమి చెప్పారో తెలియదు. నేనైతే పదే నేను పోను, వాళ్ళ దగ్గరికి అయితే నేను పోను, వాళ్ళ సంగతి నాకు తెలుసు, కొట్టి నన్ను నాన్న అవసరాలు పెట్టి హింసించి బాధ పెట్టి నన్ను వాడుకున్నారు ప్రతి ఒక్కరు. నేను వాళ్ళ దగ్గరికి అయితే పోను అని నేను చెప్పా. ఆ మేస్త్రి, అబ్బా నాయనా వాళ్ళు నిన్ను చూడకపోతే బాగా చేయకపోతే తిరిగి నా దగ్గరికి వచ్చి నేను చూసుకుంటాను అన్నాడు. ఆ సందర్భంతో వెళ్ళిపోయాను. సో ఉన్నాను, మా అక్కలతో పాటు వెళ్ళిపోయి హైదరాబాద్లో ఎక్కడ చంద్రాయన్ ఘట్టు అక్కడ జలపల్లి అని ఒక గ్రామం పక్కన ముస్లిమ్స్ క్రెషర్ దగ్గర వీళ్ళు పనిచేస్తున్నారు. ఎవరు? మా అత్తమ్మ వాళ్ళు. అక్కడ నన్ను చేర్చారు. అక్కడ ఉండిపోయా. అక్కడ వాళ్ళ దగ్గర ఉండిపోయి తర్వాత ఎన్నాళ్ళకో కొన్ని రోజులకు పెళ్లి చేశారు. ఆయన అన్నాడు, ఒరే బిచ్చనా, నీకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఉన్నారా, నా పిల్లలతో నీవు నాకు నా పెద్ద కొడుకు అనుకుంటాను రా నిన్ను అని ఎవరు? పొడు సవరణ అన్నాడు. నేను ఏ లోటు చేయనురా అన్నాడు. కానీ ఏదేమైనా మా అక్క కాదులే సవరణ, ఎవరి పిల్లలు వాళ్ళకు ముద్దు కాదన్నాను. మా తమ్ముడు వాడు చెడిపోయి వచ్చాడు, మరి మా బావ ఇంట్లో చేరుస్తున్నాము, మరి వానికంటూ రేపు ఫ్యూచర్లో ఒక పగడబంధాన్ని ఉండాలి కదా, కాయిద తత్వాలు ఉండాలి కదా, రేపు ఏదైనా తేడా వస్తే మాకు అవి అడ్డు ఆధారాలు ఉంటాయి కదా అని మాకు కూడా అనపా. తీసుకెళ్ళి బందర దొరలో దొరగొట్టేసి వాళ్ళు వాడుకున్న రోజులు వాడుకొని పెళ్లి చేశారు. అది ఏదో బొమ్మల పెళ్లి లెక్క చేశారు. నా పిల్లము ఆడింది ఆట, పాడింది పాట. వద్దులే, అన్నిటికీ నలిగిపోయాను. ఏదేమైనా సరే ఎవరు ఈ స్టోరీ విని ఎవరు బాధపడద్దు, ఎవరు ఏం చేసుకోవద్దు. గుంటూరుకు వచ్చాను, గుంటూరులో నివసిస్తున్నాను. అంటే నా మొదటి భార్య ఒక వ్యాధితో ఇక్కడికి వచ్చాం గుంటూరుకి. గుంటూరులో నివసించాం. నా పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే పెద్దగా అయ్యారు. వాళ్ళు పెంచి పెద్ద చేశారు. రెక్కలు వచ్చారు, రెక్కలు వచ్చి వాళ్ళు ఎగిరిపోయారు. నా మాట ఒక్కరుడు వినలా. అదే విషయం ఇక్కడ కూడా గుంటూరులో ఒక వ్యక్తిని మరి రెండో విధానంగా పెళ్లి చేసుకుని 3 నెలలకి పెద్ద ఆపరేషన్ అయిపోయింది. నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి మాకు దగ్గర దాంపత్యమే లేదు. అది విషయం. అందుకని నా స్టోరీ చెప్తే చాలా పెద్దగా ఉంది, ఒక సినిమా తయారవుతుంది. నేను శరీరాన్ని చంపుకున్న, పొట్ట చంపుకున్న, ఆత్మ చంపుకున్న, మనసు చంపుకున్న, నా ఎవరి గురించి, నా భార్య బిడ్డల గురించి. కానీ ఇంకా పోయిన దగ్గర నేను దేనికి బతకాలా? నాకు దేవుడు అనేది ఎందుకు ఆడ మగాన్ని దేనికి సృష్టించాడు? ఒక తోడు ఉండాలని కదా. అట్టా నేను నిపరించుకొని ఉండాలన్నా నా మనసు ఆగట్లే ఇప్పటికి. అందుకని ఇప్పుడు రెండో కట్టుకున్నాను, ఆమె దగ్గర దాంపత్యం లేదు. నేనేం చేయగలుగుతాను? ఆమె చీటికి మాటికి ఏదో గోల గొడవ అన్నీ చేస్తూ ఉంది, భరిస్తూ ఓర్చుకుంటున్నాను, సహించుకోవట్లా. అది విషయం. మీకు ఎవరికైనా సరే
నా మనస్తత్వం కొంత స్టోరీ చెప్పాను. మరి మీకు నచ్చితే, నేను దీనివల్ల దిగులు పడి నేను ఆగమైపోయాను, సగమయ్యాను, తగ్గాను, అది విషయం. అందుకు దేనికి నా బ్రతుకుదడం ఎవరి గురించి బతుకు. అందుకని నా గోడు చెప్పుకుంటూ నా బాధ పంచుకుంటున్నాను మీ మధ్యలో. ఎవరికైనా సరే, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ నన్ను మీరు ఎవరు తప్పు పట్టద్దు. నా ఉన్న వాస్తవం నేను చెప్పుకుంటాను, పంచుకుంటాను మీ దగ్గర. అది విషయం. నా పిల్లల పెంచి పెద్దగా చేసి, నైనా మీకు చెప్పింది వినండిరా, చెప్పింది నేను చెప్పింది మీరు చేసుకుంటూ వెళుతూ ఉంటే మీకంటూ ఒక స్థానంలో నేను నిలబెడతానురా, అన్ని విధానం అన్నీ చేస్తానురా అని కూడా అన్నాను. నా కూతురు చూస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నా చిన్న కొడుకు చూస్తే వెళ్ళిపోయాడు. ఆ పెద్దోడు చూస్తే వెళ్ళిపోయాడు. ఇంకా నేను దేని పట్టుకొని, ఎవరిని పట్టుకొని నేను వేలాడుతూ ఉండాలి? మరి రేపంటూ మాకంటూ ఒక తోడు ఉండాలి కదా. అందుకనే నేను తగ్గిపోయాను, సగమైపోయాను. నా మాటలు మీకు ఎవరికైనా బాధగా ఉంటే నన్ను క్షమించండి, నన్ను దూషించకండి, తిట్టకండి. ఉన్న వాస్తవం నేను పంచుకున్నాను మీ దగ్గర. అది విషయం. సరే, నాలాక ఎవరికన్నా తోడు లేకపోతే నేను వస్తాను, ఇల్లరికి వస్తాను. మీ దగ్గరనే చేస్తా పని. నేను నా ఆవశ్యక తీరినంత వరకు మీ దగ్గరనే రాను, ఉన్నంతవరకు మీ దగ్గరనే పని చేస్తాను. కానీ మీరు ఎవరైనా గుర్తెరిగి, నా మనసుని గుర్తించి నన్ను మీ హక్కును చేర్చుకుంటారని నేను కోరుచున్నాను. అది విషయం. పొరపాటున తప్పుగా మీరు అనుకోవద్దు, తప్పుగా మీరు అపార్థం చేసుకోవద్దు. సారీ, వెరీ వెరీ సారీ, నన్ను క్షమించండి. అది విషయం. ఇప్పటికి కూడా నాకు కష్టం తప్పట్ల. ఇప్పటికి నేను డ్యూటీకి వెళ్తున్నాను, మళ్ళీ ఇంటికి రావాలి, ఇంట్లో అన్నం కూరలు చెయ్యాలి, పెట్టాలి, మళ్ళీ సమయానికి మళ్ళీ ఆమెను వెళ్ళి తీసుకురావాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఉదయం మళ్ళీ తీసుకెళ్ళి వదిలిపెట్టాలి, సాయంత్రం మళ్ళీ తీసుకురావాలి. ఇంట్లో అన్ని పనులు, ఆడి మనిషి పనులు నేను పంచుకోవాలి, నేనే చేసుకోవాలి. అంతే. ఆమె దగ్గర లేదు, ఆ మనసు లేదు, ఆ కోరిక లేవు, చచ్చిపోయినాయి. నేను దేనికి ఉండాలా? ఎవరి కొరకు ఉండాలా? భగవంతుడు, దేవుడు అనేది ఒక ఆడ మనిషిని, మగ మనిషిని ఎందుకు సృష్టించి ఇద్దరిని తోడుగా పెట్టారు? ఎందుకు పెట్టాడు? ఒక తోడు ఉండాలి, ఒకరికొకరు తోడు ఉండాలి. రేపు రోజుల్లో ఎవరికి బాధ ఉంటే ఆ బాధ పంచుకోవాలని కదా దేవుడు జతపరిచింది. అంతే కదా. ఉన్నంత వరకు మీరు ఎవరైనా సరే, నా మనసు మీరు ఎరిగి ఉంటే సరే, మీరు ఎక్కడైనా సరే కబురు పెడితే నేను వస్తా, మీ దగ్గరే బతుకుతా. నా ప్రాణం ఉన్నంత వరకు మీతోనే నేను చచ్చిపోతాను. అది విషయం. అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోవట్లేదు, ఇంకా నన్ను ప్రాణాలతో ఉంచాడు. అది విషయం మీతో నేను పంచుకుంటున్నాను. సారీ, వెరీ వెరీ సారీ. ఎవరు కూడా నా పిల్లలను సహకరించట్లేదు, నన్ను ఓదార్చట్లేదు, చూడట్లేదు. కింద పడ్డ మీద పడ్డ అది నేనే చూసుకోవాలి. ఇక్కడ దేనికి నేను బతకడం, దేనికి నేను జీవించడం, ఎవరి కొరకు నేను బ్రతకడం, అది విషయం. మీరు ఎవరు నన్ను చూసి అపార్థం చేసుకోవద్దు, ఎవరు మీరు నన్ను తిట్టుకోవద్దు. నా వాసన చెప్పుకోలేదు మీ దగ్గర నేను, అది విషయం. ఇంకో విషయం, మీకు నేను నా వీడియో నేను అప్లోడ్ చేస్తాను.
నేను సిగ్గు విడిచి నేను చెప్తున్నా, బతిమలాడుకుంటున్నా, క్షమించండి, సారీ, క్షమించండి. నాది ఎవరు కాదు, కానీ గుంటూరులోకి వచ్చి ఇప్పటికీ 25 సంవత్సరాలు, ఇంచుమించు 25 సంవత్సరాలు అవుతుంది వచ్చి. ఇది విషయం. ఇప్పుడు ప్రస్తుతానికి గుంటూరులో ఉంటున్నాను. నా ఫోన్ నెంబర్ చెప్తాను, మీది ఎవరికైనా సరే నచ్చితే, ఇంకా మీకు ఎవరికైనా జాలి దయ నా పైన ప్రేమ కలిగితే తెలిసిన వాళ్ళకు ఇతరులకు షేర్ చేయమని కోరుచును. అది విషయం. నేను నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు నేను కష్టం చేస్తా, వాళ్ళకి పెడతా. నేను చచ్చిపోయిన తర్వాత భూస్థాపన చేయండి. అది విషయం. ఎవరు నన్ను చూసుకునే వ్యక్తులు లేరు. అలిసిపోయి వచ్చిన కంచంలో ఇంత ఒక ముద్ద అన్నం తెచ్చి పెట్టి కంచం కడిగే వాళ్ళే. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ నేనే. నాకు ఇప్పటికీ బాధ తప్పట్లేదు. అది ఇందులో నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే క్షమించండి. సారీ, వెరీ వెరీ సారీ. నేను ఎన్నో రెక్కలు ముక్కలు చేసి నా బిడ్డలను బ్రతికించుకున్నాను, పెద్దవాళ్ళని చేశాను, చదివించాను, ఇంకా చదువుకోవడానికి చెప్పాను. కానీ ఒక్కరు కూడా నా స్థితి నా పిల్లలకు రాకూడదని నేను ఎంతో ఆరాటపడ్డాను. కానీ ఎవరికి మనసు కరగట్లేదు. రాయి కన్నా చెమట వస్తుంది, కానీ నా పిల్లలకు మనసు కరగట్లేదు. అది విషయం. సరే, మరి చచ్చిపోవడానికి ఆత్మహత్య చేసుకుని ఒక్క నిమిషం పట్టదు, కానీ అది పెరిగితనం అంటారు. అందుకే నేను నిలదొక్కొని ఇప్పుడు నేను వీడియో చేసి అప్లోడ్ చేసి పంపించాలని కోరుచున్నాను. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను అపార్థం ఎవరు చేసుకోవద్దు, నా స్థితి ఇతరులకు రాకూడదు. అందుకని మీ హక్కును నన్ను చేర్చుకుంటానని కోరుచున్నాను. అది విషయం. ఈ ముఖం చూసుకున్న ఇబ్బందులు ఏంటో, కష్టాలు ఏంటో మీకు తెలుసు, అర్థం చేసుకోండి. అది విషయం.